విమర్శలు ప్రతి విమర్శలతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ రాజకీయం వేడెక్కింది. నిన్న కూటమి ప్రభుత్వం మరియు మంత్రి పార్థసారథిపై విమర్శలు చేసిన దేవాభక్తుని చక్రవర్తికి జనసేన పార్టీ పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త మొప్ప రాజా కౌంటర్ ఇచ్చారు. 6 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని, అవి చక్రవర్తికి కనబడలేకపోతే భూతద్దాలు ధరించాలని చమత్కరించారు. అదేవిధంగా అకారణంగా ఏ ఒక్క వ్యక్తిపై కూడా కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ప్రతి రైతు దగ్గరికి వెళ్తున్న మన నాదన్న మనోహర్ గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క నాయకులు కూడా కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్లు, డిప్యూటీ సీఎంలు అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పరిగెత్తి ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి పథకం అడగాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే దిశలో ప్రయాణం చేస్తుంటే ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి మీరేం చేయట్లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారంటే ఆ పరిస్థితి ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చక్రవర్తి గారికి చెప్పడం జరగచ్చు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆయన సూటిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు కూడా పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరికి ఏ సమస్య ఉందో ఆ సమస్యను అధికారం ద్వారా తీర్చే ప్రయత్నం చేస్తున్న విషయం చక్రవర్తి గారి కళ్ళకి కనపట్లేదంటే ఆయన గట్టి భూతత్వం ఒకటి వేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఒప్పుకోకుండా 11కే పర్మిట్ చేసినప్పుడు జనానికి ఇష్టం లేని, రాష్ట్ర ప్రజలకి ఇష్టం లేని దాన్ని మేము ఎలా ఇస్తాం? మీకు ఎలక్షన్లో గెలిచి ప్రతిపక్ష హోదా తీసుకోవాలి. నీకు ఆ సంఖ్య లేదు, జనం ఎవరో మీకు ప్రతిపక్ష నాయకుడు కూడా మిమ్మల్ని గుర్తించడానికి రాష్ట్ర ప్రజలు ఇష్టపడరు. దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేని పని ఏది కూడా మా కూటమి ప్రభుత్వం చేయడానికి ఇష్టపడదని చెప్పేసి చెబుతాను.